ప్రైజ్లా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ లేఖనాల నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. క్రిస్టమస్ సందర్భాలలో ఎక్కువగా వినపడేటువంటి వాక్యం ఇది. ఇయాల వెనక మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టెను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? యెషయా ప్రవక్త యేసు ప్రభు వారి కంటే ముందుగా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్ని సంవత్సరాలు ముందుగా ఉన్నటువంటి వ్యక్తి అంటే సుమారుగా 700 సంవత్సరాలు ముందుగా ఉన్నటువంటి వ్యక్తి యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి లేఖనాలను వివరిస్తూ ఉన్నాడు. ఏమని వివరిస్తూ ఉన్నాడంటే 700 సంవత్సరాల ముందు 700 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి ముందుగా యెషయా ప్రవక్త వివరిస్తూ ఉన్నాడు. ఏమని వివరిస్తూ ఉన్నాడు? ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఒకటి. రెండోది వచ్చేసి ఆశ్చర్యకరుడు. మూడోది వచ్చేసి ఆలోచనకర్త. నాలుగోది వచ్చేసి బలవంతుడైన దేవుడు. ఐదోది వచ్చేసి నిత్యుడగు తండ్రి. ఆరోది వచ్చేసి సమాధానకర్త. ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉండాలి. వీటిలలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉండి సమాధానకర్త అనేటువంటి క్వాలిటీస్ లేకుండా ఉంటే యెషయా ప్రవక్త చెప్పినటువంటి లేఖనము తప్పైపోద్ది. మళ్ళా నిత్యుడు సమాధానకర్త అనేటువంటి క్వాలిటీస్ ఉండి ఆయన భుజముల మీద రాజ్యభారం లేకుండా ఉంటే లేఖనము తప్పైపోద్ది. ఖచ్చితంగా ఈ మూడు యేసు ప్రభు వారిలో ఉండాలి. ఒకవేళ ఈ మూడు లేకుండా ఉంటే యెషయా ప్రవక్త చెప్పినటువంటి లేఖనం యేసు ప్రభు వారి గురించి కాకుండా ఉండొచ్చు. ఈ ఈ 6 క్వాలిటీస్ యేసు ప్రభు వారిలో ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ 6 క్వాలిటీసులు యేసు ప్రభు వారిలో ఉన్నాయా? ఆశ్చర్యకరమైనటువంటి విషయంలోనికి ఒకసారి మనం వెళ్తే ఆశ్చర్యం అనేది దేన్ని అంటారు? ఏమంటారంటే ఒక చోట ఒక ప్రదేశంలో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ప్రపంచంలో ఎక్కడ జరగటానికి అవకాశం ఉండకూడదు, జరగకూడదు, ఇక మీదట కూడా జరగకూడదు. అలాంటి విషయము ఎక్కడైనా ఒకే చోట జరిగి ఉంటే దాన్ని ఆశ్చర్యం అని అంటారు. ఆశ్చర్యం అంటే నమ్మటానికి శక్యము కానటువంటిదే ఆశ్చర్యం. అంటే నమ్మటానికి వీలు పడినటువంటిది ఆశ్చర్యం. నమ్మటానికి ఇది ఎలా సాధ్యం, ఇది సాధ్యమేనా అనేది ఆశ్చర్యం. అంతగా యేసు ప్రభు వారి విషయంలో అంతగా ఆశ్చర్యకరమైనటువంటి అంశము యేసు ప్రభు వారి విషయంలో ఏముంది? ఒకసారి మనము మత్తయి సువార్తలోనికి వెళ్తే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి విషయము ఆయనలో ఏముందో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్తలోనికి వెళ్తే 1వ అధ్యాయం 21వ వచనం చదువుతా నేను. 31వ వచనం. ఆమె ఒక కుమారుణ్ణి కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ప్రపంచంలో ఎక్కడైనా కానీ కన్యక అనేది గర్భవతి అవుతుందా? అవ్వదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ పురుష సంతానం, స్త్రీ సంతానంగా ఎవరు పిలువబడరు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ పురుష సంతానమే. అంటే మా వంశము వచ్చేదాకా పురుషుని పేరు మీద వంశం వచ్చింది కాబట్టి
పురుష సంతానం అంటారు కానీ స్త్రీ సంతానము ఎవరు కాదు, అదంతే. అయితే యేసు ప్రభు వారు ఒక్కరే స్త్రీ సంతానం. అంటే పురుషునితో సంబంధం లేకుండా భూమి మీద ఇప్పటి వరకు పుట్టినటువంటి వ్యక్తులలో యేసు ప్రభు వారు ఒక్కరే ఇప్పటి వరకు. ఇక నుంచి కూడా ఒక కన్యక గర్భవతి అవ్వటం అంటే ఇక నుంచి జరగబోయేటువంటి రోజులలో కూడా అది కూడా కష్టంతో కూడుకున్న పని, జరగదు. అంటే భూమి మీద ఏ ఒక్క మనిషిలో జరగనటువంటి అంశము యేసు ప్రభు ద్వారా జరిగింది. ఏంటంటే కన్యక గర్భవతి అవటం. కన్యక గర్భవతి అవటమే అది ఆశ్చర్యం. అంతే, అది కన్యక గర్భవతి అవటమే ఆశ్చర్యం. సరే, యేసు ప్రభువు కాకుండా ఎవరైనా కానీ కన్యక గర్భవతి అయ్యారా? ఎక్కడైనా చూసుకుంటే ఒక్క యేసు ప్రభు వారే కన్యక గర్భవతి ద్వారా పుట్టడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భం ధరించబడుతుంది మరియమ్మకి. అంటే మరియమ్మ ఒక మరియమ్మ ద్వారానే అలాగా జన్మించడం జరుగుతుంది. కాబట్టి అది ఇప్పటి వరకు ఎక్కడ ఎప్పుడు జరగలేదు. ఇక నుంచి కూడా ఎక్కడ ఎప్పుడు జరగటానికి కూడా అవకాశం ఉండదు. ఇదే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రెండో దానిలో మనం పోతే ఆలోచనకర్తలోనికి మనం ఒకసారి వెళ్తే, ఆలోచనకర్తని దేన్ని అంటారు? జరగబోయేది ఏదైతే జరుగుద్దో దాన్ని ముందుగా వివరించేది, ముందుగా జరగబోయేది చెప్పేదాన్ని ఆలోచనకర్త. వాడు మంచి ఆలోచన పరుడు. ముందుగానే జరగబోయేది ముందుగానే గ్రహించి ఇప్పుడు చెప్పినారని ఎవరినైనా ముందుగా చెప్తే అట్ట అంటారు. ఒకటి మనకు నిర్ధారణ అయింది. యేసు ప్రభు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఆయనలో ఏముందంటే కన్యక గర్భవతి అవటమే ఆయనలో ఆశ్చర్యం. అది ఒకటి నిర్ధారణ అయింది. రెండోది వచ్చేసి ఆలోచనకర్తలోనికి వెళ్దాం. ఆలోచనకర్త అంటే ముందుగా జరగబోయేటువంటి విషయాలు ముందుగానే వివరించి చెప్పేదాన్ని ఆలోచనకర్త అంటారు. యేసు ప్రభు వారి విషయంలోనికి వస్తే అలా ముందుగా ఏమైనా ఆయన వివరించి చెప్పాడా? ఎప్పుడు చెప్పాడు? ఏ సంఘటనలో చెప్పారు? ఏ సందర్భాలలో ఆయన చెప్పాడు? ఆయన చెప్పినవి కరెక్ట్గా జరిగినాయా అనే అంశంలోనికి మనం ఒకసారి వెళ్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనం అక్కడికి వెళితే, వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచు వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించును. అప్పుడు ఆ శిశువులు, ఎలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తం చక్కపెట్టు మాట నిజమే. అయినను ఏలియా ఇది వరకు వచ్చును, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతన్ని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగనే వారి చేత శ్రమలు పొందబోచు ఉన్నాడని మీతో చెప్పొచ్చు ఉన్నాడని చెప్పాను అంది. యేసు ప్రభు శిష్యుడితో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట. ఎప్పుడు శిలువ మరణించక ముందు, శిలువ శ్రమలు రాకముందు ముందుగానే ఆయన నేను ఇలాగా మరణిస్తా. ఏలియా మీరు అన్నట్టే ఏలియా భూమి మీదకి రావటం జరిగింది. భూమి మీద ఏలియాను చాలా ఇబ్బందులు పెట్టిండ్రు, చాలా బాధ పెట్టిండ్రు. అలాగనే మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి నన్ను కూడా వీళ్ళు ఇబ్బందులు పెడతారు, చాలా బాధలు పెడతారు. నేను మరణిస్తాను, చనిపోతాను, శవమయ్యి లోపల సమాధిలో నన్ను పెడతారు, తిరిగి సజీవుని నేను లేస్తాను అని ఎప్పుడు ఆయన శిలువ మరణించక ముందు ఆయన మరణం గురించి ఆయనే ముందుగానే చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్క మనిషి నేను ఇప్పుడు మరణిస్తా అని
ఎవడి వల్ల కాదు. మనిషి ఎప్పుడు మరణిస్తాడో, ఎప్పుడు బతుకుతాడో అది ఎవడికి తెలియదు. అది దేవునికి తప్పితే. దేవుడే కాబట్టి యేసుప్రభువారు ముందుగానే చెబుతాడు, నేను పలానప్పుడు నేను మరణిస్తా. పలానా రోజు నేను లేస్తా. నన్ను ఇలాగ సిలువేస్తారు, నన్ను ఇలాగ నిందిస్తారు, నన్ను ఇలాగ అవమానిస్తారు, నన్ను ఇలాగ శిక్షిస్తారు, నన్ను ఇలాగ చంపేస్తారు, నన్ను ఇలాగ తీసుకుపోయి సమాధులు పెడతారు, నేను తిరిగి 3వ రోజున తిరిగి లేస్తాను, ఇలా జరిగిద్ది అని బహుశా నాకు తెలిసి యేసు ప్రభువారు అక్కడే ఆ మాట చెప్పింది. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త కాబట్టి, జరగబోయేటిది ముందుగానే ఆలోచించి చెప్పేటటువంటి వాడు కాబట్టి ఆయన ముందుగానే జరగబోయే దాని గురించి వివరించడం జరుగుతూ ఉన్నది. అంటే దీన్ని బట్టి ఆయన యెషయా ప్రవక్త చెప్పినటువంటి విధముగా ఆయన ఆలోచనకర్త. రెండో దాంట్లో లేకపోతే అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళ్తే అక్కడ ఏం రాయబడి ఉంటుందో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపించిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఎక్కడ నిలవకుండా పడదోడని మీతో నిశ్చయముగా చెప్పొచ్చు ఉన్నానని చెప్పాను. యేసు ప్రభువారు యెరూషలేం ప్రాంతంలో యెరూషలేం దేవాలయం కాడికి వెళ్ళినప్పుడు యెరూషలేం దేవాలయం ఆ వైభవాన్ని యేసు ప్రభుతో పట్టునటువంటి శిష్యులు చూసి యేసు ప్రభు వారితో చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతూ ఉన్నారయ్యా, ఈ దేవాలయం చూడు, సొలొమోను మహారాజు గారు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు ఎంత సుందరముగా కట్టాడు. ఆ కట్టడాలు చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత సుందరముగా ఉన్నాయో. మా పితరులు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బానిసత్వంలో జీవించే ఇజ్రాయేల్ దేశంలోనికి వచ్చినాక దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు ఈ మందిరం కోసం ఎంత డబ్బులు వేస్ట్ చేసి, ఎంత ధనాన్ని వేస్ట్ చేసి, బంగారం ఇత్తడి అంటిని వడపోసి ఈ మందిరాన్ని అద్భుతంగా కట్టాడయ్యా. ఎంత సుందరముగా ఉన్నదో చూడు ఈ మందిరము, ఎంత అద్భుతముగా ఉన్నదో చూడు ఈ మందిరం అని యేసు ప్రభుతో పట్టున్నటువంటి శిష్యులు యేసు ప్రభు వారికి చెబుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ముందునే చెబుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు అప్పుడు చెబుతున్నాడు ఏమని, జరగబోయేటువంటి కార్యాన్ని ముందుగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే, మీరు ఈ దేవాలయం గురించి ఇంత గొప్ప మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ దేవాలయం గురించి ఇంత గొప్పగా మీరు ఆలోచన చేస్తున్నారు, ఈ దేవాలయము ఇంత అద్భుతంగా ఉంది, ఇంత సుందరంగా ఉంది, కట్టడాలు అయ్యి అని ఇంత పొగుడుతున్నారే ఈ దేవాలయం గురించి. ఈ దేవాలయము రాతి మీద రాయి అయినా నిలవకుండా పడదోయబడు రోజులు వస్తాయి ముందు అని యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. అలాగనే యేసు ప్రభువారు మరణించిన కొన్ని సంవత్సరాలకి యెరూషలేం దేవాలయం మీద వేరే రాజులు దండెత్తి యెరూషలేం దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేయటం జరిగింది. అది విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే యెరూషలేం దేవాలయం పూర్తిగా నేలమట్టం అయిపోగా మిగిలింది ఏముంది, ఒక గోడ మాత్రమే ఒక గోడ మాత్రమే మిగిలింది. మిగతాదంతా యేసు ప్రభు వారు చెప్పినటువంటి విధముగా యెరూషలేం దేవాలయాన్ని పడేశారు. అదే యేసు ప్రభు వారు చెప్పినటువంటి విధముగా యెరూషలేం దేవాలయాన్ని పడేయకుండా అలాగనే ఉంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త కాబట్టి ముందు జరగబోయేటువంటి కార్యాలు ఏది జరిగిద్ది, ఏది జరగదు, ఏది ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు జరగదని ఆయన రూఢిగా నమ్మి కరెక్ట్గా ఆయన చెప్పగలిగేటువంటి జ్ఞానం ఆయనలో ఉంది. ఎట్టొచ్చింది ఆ జ్ఞానం అంటే, ఆయన దేవుడయ్యా, ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం జరిగిద్దా, ఎప్పుడు ఎట్ట జరిగిద్దా, రాబోయే రోజులు ఎలా ఉంటాయా, ఈ రోజులు ఎలా ఉన్నాయి మొత్తం ఆయన సమస్తము ఆయనకి తెలుసు. ఎందుకంటే యెషయా ప్రవక్త చెప్పినటువంటి లేఖనం ప్రకారం ఆయన ఆలోచనకర్త కాబట్టి.